రాజమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం వర్ణాతీతం. తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా కానీ ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు. అందుకే చివరగా మేము చెప్పినాం, మా ప్రభుత్వం వస్తుంది, ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని. వాళ్ళు చేసింది తప్పు, దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కమిటీలను కోదండరెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు, చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా, వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు. దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించినాం. మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఖమ్మంలో పాలేరులో 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని నేను వారికి సూచన చేసిన. సీనన్న 1,00,000 కాదు, నువ్వు బట్టి గారు, తుమ్మల గారు అనుకుంటే 5-6 లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ భూభారతిని అమలు చేసేది ఆ రైతులు, ఆ పేదవాళ్ళు కాదు. భూభారతిని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది. ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి పిలువు. మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే. ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో
మీరు ప్రేక్షకులు కాదు, మీరు కూడా అతిథులే. ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మిమ్మల్ని దొంగలుగానో, దోపిడీదారులుగానో, అవినీతి పరులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి, మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ఎంతో మంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్, మాధవరావు